హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం అండి. ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడిగారు పంచాయత్ కార్యదర్శుల యొక్క పోస్టులు అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి స్టేట్ వైజ్. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ప్రతి ఫంక్షనరీ యొక్క ఖాళీలు ఎన్ని ఉన్నాయో మీకు తెలియబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇందులో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు R1, R2, R3, R4 అని చెప్పి ఉంటాయి. ఇక్కడ R4లో మనకు ఫస్ట్ది R4.1 సెక్రటరీ ఎంప్లాయీ డీటెయిల్స్ డాష్ బోర్డ్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే టోటల్ జిల్లా వైజ్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎంతమంది ఎంప్లాయీలు ఉన్నారు, ఎంతమంది అనేసి, రెగ్యులర్ ఎంత, ఇన్ఛార్జ్ ఎంత అనేసి వేకెంట్ పొజిషన్స్ ఇచ్చారు. సో ఇవి వచ్చేసి జిల్లా వైజ్గా ఉన్న పోస్టుల ఖాళీల వివరాలు. బట్ పంచాయతీ కార్యదర్శి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూపించట్లేదు. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన సెక్రటరీ వైజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఫంక్షనరీ వైజ్ పెట్టండి. సో ఎప్పుడైతే మీరు ఫంక్షనరీ వైజ్ పెడతారో మొత్తం సచివాలయంలో ఉన్న అందరు ఫంక్షనరీ యొక్క నేమ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ పోస్టులో. సో పక్కన పొజిషన్స్ ఈ మొత్తం వచ్చేసి పొజిషన్ దగ్గర స్టేట్లో ఉన్న మొత్తం పోస్టుల సంఖ్య ఇవి. సో నెంబర్ ఆఫ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే ప్రజెంట్ వర్క్ చేసే ఎంప్లాయీల సంఖ్య ఇది. సపోజ్ ఇక్కడ సర్వే అసిస్టెంట్ చూస్తే 11,163 మంది పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ప్రజెంట్ వర్కింగ్ చేసేది 9,975 మంది రెగ్యులర్ ఎంప్లాయీలు ఉన్నారు. సో అలాగే 108 మెంబర్స్ ఇన్ఛార్జ్ మెంబర్స్ ఉన్నారు. మిగతా 1080 అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం పంచాయతీ కార్యదర్శి గురించి చెప్పాలి కాబట్టి ఇక్కడ గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ పంచాయత్ సెక్రటరీ R16 పాయింట్ చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తం వచ్చేసి 12,374 చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మొత్తం స్టేట్లో ఉన్న పంచాయతీ కార్యదర్శి 1 to 4 అన్నీ కలిపి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మనం 5,799 చూపిస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మనకు గ్రేడ్ 5 సంఖ్య ఫ్రెండ్స్. సో ఇక్కడ టోటల్లో నుంచి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ప్లస్ గ్రేడ్ 5 రెగ్యులర్ ఎంప్లాయీస్ని తీసేస్తే మిగతా పోస్టులన్నీ ఖాళీ ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2 కూడా సపరేట్గా మెన్షన్ చేశారు, గ్రేడ్ 3 కూడా. సో టోటల్లో నుంచి ఇవన్నీ కూడా సపరేట్ తీసేస్తే మిగిలిన పోస్టులు మటుకు మనం వేకెన్సీ అని చెప్పచ్చు. సో ఇక్కడ క్లారిటీగా అయితే మిగతా పోస్టులు అన్నీ కూడా మనకు క్లారిటీగా ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సపోజ్ నేను డిస్టిలేషన్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ సెకండ్ పాయింట్ సీరియల్ నెంబర్ సెకండ్ వచ్చేసి పంచాయత్ డిస్టిలేషన్. సో మొత్తం పొజిషన్స్ వచ్చేసి 11,163 మొత్తం మన స్టేట్లో ఉన్న డిస్టిలేషన్ సంఖ్య, పోస్టుల సంఖ్య అది ఫ్రెండ్స్. సో ఇందులో 10,099 మంది రెగ్యులర్ డిస్టిలేషన్ వర్క్ చేస్తున్నారు. ఆ మిగతా అన్నీ కూడా వేకెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ 295 మెంబర్స్ ఇన్ఛార్జ్గా చూపిస్తున్నారు. ఆ వేకెన్సీస్ పొజిషన్స్ వచ్చి 769 చూపిస్తున్నారు. సో ఇక్కడ వేకెన్సీస్ అంటే ఇన్ఛార్జ్లు ప్లస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రెండు యాడ్ చేసుకుంటే వచ్చే సంఖ్య ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏ సచివాలయంలో అనేది తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఫంక్షనరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ అయితే. ఇంకేమన్నా అప్డేట్స్ వచ్చి మన ఛానల్ తెలియజేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.